తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు మీదన ఇంతవరకు అధిష్టానం నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఎట్లాంటి సూచన లేదు. అదే సందర్భంలో రాష్ట్ర నాయకత్వాన్ని ఢిల్లీకి రమ్మన్నారు. 8-9 తారీఖుల్లోపు అభ్యర్థుల లిస్టులు ఫైనల్ చేసే కార్యక్రమం నడుస్తోంది. అందులో భాగంగా సోమవీర్రాజు, మధుకర్జీ అట్లాగే పురంధేశ్వరి ఈ ముగ్గురిని రమ్మన్నారు. ఢిల్లీ వెళ్ళారు. మరి అక్కడే పొత్తుల సంగతి తేలుతుందా? తాజాగా వినబడుతున్నటువంటి లెక్క ఏంటి అంటే రకరకాల లెక్కలు ఇప్పటికీ నేను మాట్లాడా. ఎందుకంటే వచ్చే లెక్కల్ని మాట్లాడుకోవడం తప్పించి ఏది మనం ధృవీకరించలేం. ఎందుకంటే అమిత్ షా మనకి చెప్పడు, చంద్రబాబు మనకి చెప్పడు కాబట్టి. కాకపోతే వాళ్ళ వర్గాలు చెప్పేటటువంటి లెక్కలే మాట్లాడుకునేది. ఇప్పుడు తాజాగా చూస్తే భారతీయ జనతా పార్టీకి 6 ఎంపీలు 9 ఎమ్మెల్యేలు ఆఫర్ చేసింది తెలుగుదేశం పార్టీ. 8 లేదా 9 అన్నటువంటిది ఆఫర్ చేసింది అన్నటువంటి మాట వినబడుతుంది. అయితే ఇది ఎవరికి ఆఫర్ చేశారో ఎవరికి తెలియదు. తెలుగుదేశం శ్రేణులు తమ సన్నిహిత వర్గాల దగ్గర చెప్పే లెక్క వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు పొత్తుకి. రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అట్లాగే విజయవాడ నుంచి కానీ, ఏలూరు నుంచి కానీ సుజనా చౌదరి, అట్లాగే వైజాగ్ మాత్రం వదులుకోవట్లేదు. బాలకృష్ణ అల్లుడే ఖచ్చితం, ఆ వైజాగ్ ఇవ్వనని చెప్పేసింది తెలుగుదేశం పార్టీ. హిందూపురం దగ్గర నుంచి వచ్చేటప్పటికి సత్యాకి ఇట్లాగా లెక్కలు ఉన్నాయి అన్నటువంటిది ప్రస్తుతం వాళ్ళు చెప్తుంది. అంటే తెలుగుదేశం శ్రేణులకు ఉన్నటువంటి అంచనా అది మిగతా వాళ్ళతో పంచుకుంటున్నటువంటి అంచనా. ఇది ఏ మేరకు నిజం అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలుతుంది.